గ్రేటర్ హైదరాబాద్లో ఎండల ప్రభావం తగ్గకపోవడంతో వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కానీ వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ఫోన్ కొట్టగానే ఇంటి వద్దకే నీటి ట్యాంకర్ వస్తుండడంతో ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల ఛార్జీలకు ప్రైవేట్ ట్యాంకర్ల ఛార్జీలకు చాలా తేడా ఉంటుంది. హైదరాబాద్ వెస్ట్ సిటీలో అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. మణికొండ, నార్సింగి, కోకాపేట, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు అయితే 500, కమర్షియల్ అయితే 800 తీసుకుంటోంది. అదే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్కు 1500 నుంచి 2000, 10,000 లీటర్లు అయితే 4,000 నుంచి 4,500 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 1,500 ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా వ్యాపారంలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారా ఏటా వేసవిలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇల్లు కట్టుకునేవారు, అపార్ట్మెంట్లు, విల్లాలు, టౌన్షిప్లు, హాస్టల్ నిర్వాహకులు, కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవారు అధికంగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఈసారి భారీ ఎండలకు చాలా చోట్ల భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి పెరిగింది. వెస్ట్ సిటీ మాత్రమే కాకుండా మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, హయత్ నగర్, బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో డిమాండ్ పెరిగిందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులే చెబుతున్నారు. వాటర్ బోర్డు ఇప్పటికే రోజుకు 19,000 నుంచి 20,000 ట్రిప్పులతో నీటిని సరఫరా చేస్తోంది. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బుక్ చేసిన వెంటనే వాటర్ ట్యాంకర్ను డెలివరీ చేయలేకపోతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు, హాస్టల్ నిర్వాహకులు, హోటల్స్, మెస్, టిఫిన్ సెంటర్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో రోజుకు వీరు 6,000 నుంచి 8,000 ట్రిప్పులతో నీటి సరఫరా చేస్తున్నారు.